హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. చూస్తున్నారు కదా స్క్రీన్ మీద బ్లాక్ కాన్షియస్నెస్ డే. దీన్నే బ్లాక్ అవేర్నెస్ డేగా కూడా మిగతా చోట్ల అన్ని చోట్ల జరుపుతూ ఉంటారు. ఆ స్క్రీన్లో చూసిన ఆయన పేరు జుంబీదాస్ పామరస్. యాక్చువల్గా ఈయన బోర్న్ 1655 నుంచి 1695 వరకు 40 years మాత్రమే బ్రతికారు. కేవలం నల్ల జాతీయుల స్వాతంత్రం కోసం మాత్రమే పోరాడారు. ఆయన కాంగో జాతికి చెందిన ఆయన. బ్రెజిల్లో నల్ల జాతీయుల పోరాటానికి ఆద్యుడిగాను, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఒక ఇన్స్పిరేషనల్గా కూడా నిలిచారు ఆయన. అందువల్లే దీన్ని నేషనల్ కాన్షియస్ డేగా జరుపుకుంటారు వాళ్ళు. జుంబీ డే అని కూడా ఇదే డిసెంబర్లో 21st కూడా జుంబీ డే అని జరుపుకుంటారు. డిసెంబర్ 21 అంటే వారి పేరు మీద. యాక్చువల్గా ఈ వర్ణ వివక్ష అనేటువంటిది మన దేశంలో మాత్రమే కాదు, ప్రతి దేశంలోనూ ఉంది. ప్రతి దేశంలోనే కాదు, రోజువారీ నిత్య జీవితంలో చూస్తుంటాం. ఒకళ్ళు నల్లగా ఉన్న వాళ్ళు చూసి నవ్వుతూ ఉంటారు, తెల్లగా ఉంటే గొప్పగా అనుకుంటారు. ఇవన్నీ తప్పు. మనసు మంచిదైతే చాలా గొప్ప గొప్ప జీవితాలు బాగుపడతాయి. అలా వాటి జీవితాల కోసం కష్టపడిన వాళ్ళే వీళ్ళందరూ. వర్ణ వివక్ష తగ్గించడం మాత్రమే కాదు, సారూప్య భేదాలు తగ్గించాలని, అలా తగ్గించడంలో ఎంతోమంది గొప్పవాళ్ళు. ఇప్పుడు బారాక్ ఒబామా నల్లజాతీయులే, ఆయన ప్రధానమంత్రి అయ్యారు. అలాగే నెల్సన్ మండేలా కంటే ముందర గాంధీ గారు మన వాళ్ళని, అలా నల్లజాతి వాళ్ళని ట్రైన్లోంచి చూస్తారని అక్కడ సౌత్ ఆఫ్రికాలో బారిస్టర్ చదువుతుండగా పోరాటం చేశారు ఆయన. ఆ విధంగా నెల్సన్ మండేలా గారు ఇన్స్పైర్ అయ్యి అక్కడి నుంచి ఎన్నో పోరాటాలు జరిపి అక్కడ సౌత్ ఆఫ్రికాలో వర్ణ వివక్ష మరీ ఎక్కువ, అక్కడ కూడా తగ్గించారు. అక్కడ నెల్సన్ మండేలా ఒక దేవుడు. ఈయన జుంబీదాస్ ఎలాగైతే నల్లజాతీయులకి అందరికీ దేవుడు, నెల్సన్ మండేలా కూడా నల్లజాతీయులకి ఒక గొప్ప వ్యక్తి. అలాగే చాలామంది వీరులు చాలా సంవత్సరాలుగా ఈ వర్ణ వివక్ష మీద పోరాడి దాన్ని తగ్గించి చాలా వరకు ఈరోజు మనుషులందరూ కూడా ఒకటే నిరూపించే ప్రయత్నం చేశారు. వాళ్ళ పోరాటాల వల్ల ఎన్నో అసూలు బాసారు, ఇబ్బందులు పడ్డారు, కానీ తగ్గలేదు. వెనక్కి తగ్గకుండా ఈ వర్ణ వివక్ష తగ్గించడానికి కృషి చేశారు. సో మనం కూడా ఇటువంటి వర్ణ వివక్ష చూపించకూడదు. ఒక్కొక్కరికి తెల్లగా ఉన్న వాళ్ళకి నల్లగానో పిలవట్టచ్చు, ఇంకొకరికి నలుపుగా ఉన్న వాళ్ళకి తెలుపుగానో పిలవట్టచ్చు. అలాగా వాళ్ళతో అదృష్టం చేసుకున్నాను కదా, ఏమో ఎవరిలో ఏ టాలెంట్ ఉందో, ఎవరిలో ఏ గొప్పతనం ఉందో. కాబట్టి అవన్నీ తగ్గించుకొని మనలో ఉండే స్కిల్స్ని మాత్రమే, మనలో ఉండే మంచిని మాత్రమే బయటికి తీసి చెడుని సంహరించుకొని వర్ణ వివక్షలు తగ్గించుకొని అందరూ కలిసి ఉండి ఆనందంగా మంచి మంచి విజయాలు సాధించాలి. అది జుంబీదాస్ గారి పోరాటం, అందువల్లే చేశారు. మనకి వీడొక్కడైనా సూర్య గారి సినిమా ఉంటుంది, అందులో ఎక్కువగా చూపిస్తాడు ఈ కాంగోసు మాంబోసు ఎలా పోరాడుకుంటున్నారో ఇప్పటికీ ఈ వర్ణ వివక్ష గురించి. అమెరికాలో కూడా అందరికీ నార్త్ అమెరికా తెలుసు, కానీ సౌత్ అమెరికా సైడ్ ఈ నల్లజాతీయుల ప్రాబల్యం, డ్రగ్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. వాటిని కూడా ఐక్యరాజ్యం తగ్గించడానికి చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్ని చోట్ల ప్రయత్నించా, కొన్ని చోట్ల ఇంకా ఇలాంటి వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వారందరూ కూడా చాలా వరకు ఇప్పుడు 80% కూడా సక్సెస్ అయ్యి క్యూర్ అయ్యారు. సో ఈ 20% కూడా పోవాలి. ప్రజలందరూ నలుపు తెలుగుని భేదం లేకుండా అందరూ కలిసి ఉండాలి. మంచిని మాత్రం గ్రహించాలి, చెడుని నిర్మూలించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.